హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. ఒక రిమోట్తో టైంనే కంట్రోల్ చేయొచ్చంటే నమ్ముతారా? ఎస్, అలాంటి రిమోట్తో హీరో వాడికి నచ్చిన మూమెంట్స్ మాత్రం ఎంజాయ్ చేసుకుంటూ మిగిలిన లైఫ్నంతా స్కిప్ చేసుకుంటూ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ అని ఒక సినిమాని ఎలాగైతే స్కిప్ చేసుకుంటా పోతామో అట్లా వాడి లైఫ్నే వాడు స్కిప్ చేసుకుని వెళ్ళిపోతాడు. చివరికి ఏమైందని ఎంతో హిలేరియస్ గాను అలాగే లైఫ్ యొక్క బ్యూటిఫుల్ మీనింగ్ ని చెప్పిన మూవీనే 2006లో రిలీజ్ అయిన క్లిక్. మూవీ ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్నాడు కదా, వీడే మన మూవీ యొక్క కథానాయకుడు. పేరు మైకెల్. వాడిని చూసుకునే కానీ ఒక లవ్లీ వైఫ్, వాళ్ళిద్దరూ కలిసి చూసుకునే కానీ 2 క్యూట్ చిల్డ్రన్ అని ఫ్యామిలీ మొత్తం బానే ఉంటుంది. కానీ వానికి ఉండే వర్క్ ప్రెషర్ వల్ల వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేదే కరువు అయిపోతుంది. ఇప్పుడు కూడా చూడండి, బయట ఉండే ఆ ట్రీ హౌస్ కట్టేది స్టార్ట్ చేసి 2 నెలలైంది, ఇప్పటికే కట్టి ముగించలేదు. ఈసారినా చేసి డాడీ అని అడుక్కుంటారు. హీరోకే తెలుసు వానికి తీరిక లేదని. ఇంకెట్లో వాళ్ళిద్దరిని సమాలిచ్చేసి బయటకు వస్తే అప్పుడే హీరో వైఫ్ చెప్తుంది, ఈ రోజు వాళ్ళ కొడుక్కి స్విమ్మింగ్ కాంపిటీషన్ ఉందంట, నువ్వే ముందరుండి ఎంకరేజ్ చేయాలని చెప్తే సరే సరే అప్పుడు మాత్రం తలూపేసి వెళ్ళిపోతాడు. వాడు ఆఫీస్కి పోతేనే తెలుస్తుంది వస్తాడా రాడా అనేది. మధ్యలో ఈ ట్రాఫిక్ జామ్ వేరేనా, అదంతా దాటుకొని పోయేలోపు లేట్ అయిపోతుంది. అవును, మనోడి ప్రొఫెషన్ ఏమో చెప్పలే కదా. వాడు ఆ కంపెనీలో ఉండే విఐపీస్ టాయిలెట్స్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేస్తాడు. ఊరికెళ్ళండా, వాడు ఆ కంపెనీలో ఉండే ప్రొఫెషనల్ ఆర్కిటెక్చర్ అనమాట. ఒక బిల్డింగ్ని ఏ డిజైన్లో కడితే ఏ మోడల్లో కడితే జనాలు మొత్తం అట్రాక్ట్ అవుతారు అనే కళని మనోడు కేజీ లెక్కలో దాచుకుంటాడు. క్లయింట్ మీటింగ్కి లేట్ వచ్చింటాడా, ఎందుకు మేనేజర్ అడిగితే వాడు చెత్తకుండగాడు నా పార్కింగ్ ప్లేస్లో వాడు ఎర్రకార్ని పెట్టేసినాడు అని చెప్తాడు. అప్పుడు ఆయన, అది ఎర్రకార్ కాదు తమ్ముడు, ప్రిన్స్ హబీబు ల్యాంబోర్గిని కార్ అంటాడు. వాడోడు మధ్యలో అడిగితే నేనేరా ప్రిన్స్ హబీబుని పళ్ళు కోరుకొని చెప్తాడు. ఓ అవునా, నేను అట్లయితే చూసిండైతే నల్ల బుగాటీ లేండా అని చెప్పి ఎట్లా కవర్ చేసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళకు ఒక రెస్టారెంట్కి ప్లానింగ్ కావాలని వచ్చింటారు. మనోడు వాళ్ళున్న సరౌండింగ్స్, వాళ్ళ బడ్జెట్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక కరెక్ట్ మోడల్ చూపిస్తే వాళ్ళకైతే నచ్చదు. ఆ రెస్టారెంట్ 2 పక్కల మనోడు బార్ పెట్టింటాడు. అట్లా కాదంట, మొత్తం అది బార్ అవ్వాలంట. అట్లయితే అది బార్ అంటారా, రెస్టారెంట్ కాదురా అంటే వాళ్ళ మాటలు పట్టించుకోరు కానీ పట్టించుకోరు. ఇంకాసేపు అక్కడే ఉంటే హెలిప్యాడ్ కూడా పెట్టించేస్తారేమో అనుకుని అక్కడి నుంచి వచ్చేస్తాడు. దాని తర్వాత ఒక హోటల్కి ప్లానింగ్ వేసేయమని చెప్తే ఖచ్చితంగా చేద్దాం సార్, ఒక 3 రోజులు ఫ్యామిలీ ట్రిప్ ఉంది, అది పోయి వచ్చిన వెంటనే చేస్తాను అని చెప్తే అవునా, అట్లయితే ఆ ప్రాజెక్ట్ ఇంకోటికి ఇచ్చేస్తలేని చెప్తాడు. ఇంకా దానికోసమన్నా చేసి తీరల్లా. పొద్దున్నుంచి ఇక్కడే ఉండే టైం సరిపోయినా ఇప్పుడు వాళ్ళ కొడుకు స్విమ్మింగ్ కాంపిటీషన్కి లేట్ అయిపోయింది. అప్పటికి పరిగెత్తుకొని పోయి చూస్తే అప్పుడే వాడు లాస్ట్ రౌండ్గా వస్తా ఉంటాడు. ఎట్లో కలిసిపోదాం అనుకుంటాడు, కానీ వాళ్ళ కొడుకు కనిపెట్టేస్తాడు. అదే టైంకి వానికి ట్రైనింగ్ ఇచ్చిన కోచ్ వచ్చి, బా సూపర్ రా, నీలా చేస్తే ఇంకా మనం నేషనల్ లెవెలే అని కొంచెం మోటివేట్ చేసేలా మాట్లాడతాడు. ఆ రోజు నైట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలుసుకుని అట్లా బయటకు వచ్చింటారు. కానీ వీడు మాత్రం చూడండి, ఇంకా వర్క్, బిల్డింగ్, బిజినెస్ అనుకుని ఆ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు. అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ చూపిస్తాడు. ఒక కాయిన్ ఎత్తుకుని దాన్ని తినేసినట్టుగా చూపించి మళ్ళీ మామూలుగా తెప్పించేస్తాడు. ఎలా తాత అడిగితే ఒక ట్రూ మెజిషియన్ వాడి సీక్రెట్స్ ని ఎప్పుడూ చెప్పుకోడు. అసలు మీ నాన్న మీ వయసు నుంచి ఇప్పటికీ అడుగుతానే ఉన్నాడు, నేను ఇప్పటికీ చెప్పలేదే, ఒక మంచి రోజు చూసి నేనే చెప్పేసాలే అంటాడు. దాని తర్వాత టీవీ అయినా చూద్దాం అనుకుంటే ఆడ చూడండి, ఆడ అన్ని రిమోట్లు ఉంది. దాంట్లో టీవీ రిమోట్ ఏది ఎట్లా కనుక్కునేది, ఒకటి ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, ఇంకోటి ఆన్ చేస్తే వాళ్ళ గరాజ్ షటర్ ఓపెన్ అవుతుంది. ఇదంతా వద్దు, ఒక యూనివర్సల్ రిమోట్ తెచ్చుకుంటా, దానివల్ల అన్నిటినీ కంట్రోల్ చేసే కావాలా అని చెప్పేసి ఒక స్టోర్కి వెళ్తాడు. అక్కడ రిమోట్ కోసం వెతికి అలసిపోయి గమ్మున పనుకునేస్తాడు. అప్పుడు అంతకు మించి ఒక రూమ్ కనిపిస్తుంది. ఐ మీన్ బియాండ్ అనే పేరుతో ఒక రూమ్ ఉంటుంది. దాని లోపల పోయి చూస్తే ఒక పెద్ద మనిషి ఏదో రిపేర్లు చేసుకుంటా ఉంటాడు. ఆయన పేరు మార్టీ. ఆయన దగ్గర పోయి ఇట్లా ఒక యూనివర్సల్ రిమోట్ కావాలా, అది అన్నిటినీ కంట్రోల్ చేయాలని చెప్తే అవునా, అట్లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన రిమోట్ మా దగ్గర ఉంది, కింద బేస్మెంట్ కి వస్తే నీకు కూడా ఒకటి ఇస్తానని చెప్తాడు. ఆ బేస్మెంట్ మనం అనుకున్న దానికన్నా భారీ సైజ్ లో ఉంటుంది. ఆ ప్లేస్ లో అక్కడ ఇక్కడ తిప్పి ఒక పెద్ద ఇనప డబ్బాలో ఒక చిన్న రిమోట్ తెచ్చిస్తాడు. సరే ఎంతో చెప్పు మార్టీ, మళ్ళా క్యాష్ కౌంటర్లో వెయిట్ చేసే కాదని చెప్తే ఇది నీ లాంటి వాళ్ళ కోసం ఫ్రీ, కానీ ఇది నువ్వు రిటర్న్ చేయనని చెప్తే మాత్రమే ఫ్రీ అంటాడు. ఒకవేళ ఈ ముసలోడికి ఏమైనా స్క్రూ లూజ్ అయిపోయిందేమో, ఫ్రీగా ఇచ్చిన ప్రోడక్ట్ ని ఎవడు రిటర్న్ తెచ్చిస్తాడని మనసులో అనుకుని గమ్మున వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. అదే టైంకి హీరో వాళ్ళ వైఫ్ వచ్చి వాళ్ళ జూలై 4th పోవాల్సిన ఫ్యామిలీ ట్రిప్ మన హీరో వర్క్ వల్ల పోస్ట్ పోన్ అయింది కదా, దానికోసం గొడవ పడతా ఉంటుంది. తనతో మాట్లాడికి ఆ రిమోట్ తో టీవీని పాస్ చేసి ఖచ్చితంగా రేపు నెల పోదామని చెప్పి ఎట్లా సమాధానం పరిచిన తర్వాత మళ్ళీ టీవీ రిజ్యూమ్ చేస్తే ఏమో ఏదైనా చేసుకొని చెప్పేసి తన కోపంగానే వెళ్తుంది.
ఇంకా ఎందుకురా తను కోపంగానే పోతుందంటే అదే ఆ రిమోట్ యొక్క మహిమ. మనోడు పాస్ చేద్దామని టీవీని పాస్ చేసింటాడు, బట్ వాడికే తెలియకుండా హీరో వైఫ్ కూడా పాస్ అయిపోయి ఉంటుంది. ఇంతసేపు ఏమో కన్విన్స్ చేసాక మాట్లాడింటాడు కదా, అది ఏం తన చెవులో కూడా పడిండదు. ఎప్పుడైతే రిజ్యూమ్ చేసి మాట్లాడినాడో ఆ మాటలే వినిపించుంటుంది, అందుకే తను అంత కోపంగా పోయింటుంది. వానికి ఆ విషయం ఏమాత్రం తెలియకుండా వచ్చి ప్రశాంతంగా పనిచేసుకుంటా అంటే అప్పుడు వాళ్ళ ఇంటి కుక్క వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటుంది. బయట వదిలితే పోయి చెట్లకు నీళ్లు పోసొద్దామని దాని బాధ. సరే పదాన్ని బయటికి పిలుచుకోకపోతే అది కరెక్ట్ స్పాట్ లోనే కదా పోతుంది, అందుకు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. ఇదంతా కాదనేసి ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ నొక్కుతాడో లేదో టకటకని దాని పని ముగించుకొని లోపల వచ్చి పనుకునేస్తుంది. అంతే, ఒక్క సెకండ్ కి మనోడి బుర్ర బద్దలైపోతుంది. అందుకే లేట్ నైట్ పని చేయకూడదు అని చెప్పేసి పరిగెత్తపోయి పనుకునేస్తాడు. నెక్స్ట్ డే మనోడు బయటికి పోతా ఉంటే పక్కింటి పిల్లోడు ఒక రోబోటిక్ డాగ్ కొన్నాడంట. అది 6 భాషల్లో కూడా మొరుగుతుందంట. మొరిగేది ఆ భాషలో అన్నా ఒకటే కదా, దాన్ని చూసి వాళ్ళ పిల్లలు కూడా కొనియమని చెప్తే మనోడు కార్ ఎక్కి ఫాస్ట్ గా దానిపైన డ్రైవ్ చేసుకెళ్ళిపోతాడు. ఇంకా డైరెక్ట్ గా మార్టీ దగ్గరికి వచ్చి చాలు ఇప్పటికే ప్రాంక్ షో ఎక్కువ అయిపోయింది, ఏడుంది కెమెరాలో, ఈట్నా ఎవరో చూసుకోండప్ప మార్టీన్ అని ప్రాంక్ చేసినాడు ఓకేనని చెప్తా ఉంటే, మైకేల్ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు, నువ్వు యూనివర్స్ ని కంట్రోల్ చేసేదానికి ఒక యూనివర్సల్ రిమోట్ అడిగితే అదే నేను ఇసి చెప్తాడు. సరే ఇప్పటికీ నువ్వు నమ్మకపోతే దాంట్లో మెయిన్ మెనూ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయంటే వెంటనే ఆ రియాలిటీ మొత్తం చేంజ్ అయిపోయి వాడి మెమరీస్ మొత్తం ముందర అపియర్ అవుతుంది. వాడు చూసిన మెమరీస్ లో వాడు దేనికైనా వెళ్ళొచ్చు, కానీ వాడు ఉన్నట్టు ఎవరికి కనిపించదు, అలాగే జరిగిన దాన్ని మార్చలేడు. అట్లా హీరో చిన్న వయసులో ఉన్నప్పుడు మెమరీలో పోయింటే అక్కడ ఆడుకుంటా ఉన్నాడు కదా, వాడే మన హీరో. వాళ్ళ ఫ్యామిలీ కూడా క్యాంపింగ్ అని బయట వచ్చింటుంది. బాగా ఆడేసి కేక్ తిందామని ఫస్ట్ ఎత్తుకుంటే వాళ్ళమ్మ దాన్ని తినేవ్వదు. అప్పుడు ఎత్తుకుంటాడు వాళ్ళ నాన్న. చూడు మైకేల్, ఆకలేస్తే కేకే కాదు కాయిన్ కూడా తినొచ్చని అప్పుడు స్టార్ట్ చేసిండేది ఆ కాయిన్ ట్రిక్. ఇప్పటికీ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కూడా చూపిస్తూ ఉంటాడు. మన హీరోకి ఎప్పుడో తెలుసు ఆ కాయిన్ ట్రిక్, అయినా కూడా వాని సంతోషం కోసం మన హీరోకి తెలియనట్టే ఉండిపోయి ఉంటాడు. దాని తర్వాత నార్మల్ టైంకి వచ్చేస్తారు. నీ దగ్గర ఉన్న డివైస్ తో కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయని చెప్పేసి నీకేమైనా డౌట్ వస్తే ఈ నంబర్కి కాల్ చేయని చెప్పి వాని విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఆఫీస్ అంతా ముగించుకుని ఇంటికి వచ్చింటే హీరో వాళ్ళ కొడుకు అలాగే పక్కింటి వాళ్ళ కొడుకు బాల్ ఎగరేసుకుని ఆడుకుంటా ఉంటారు. వాళ్ళు ఆడుతుంటే ఆ సీన్ పాస్ చేసి ఆ పిల్లడు కరెక్ట్ గా బాల్ పడతా అంటాడు, కానీ వాని చెయ్యి కొంచెం దింపేసి దాని తర్వాత దూరంగా పోయి రిజ్యూమ్ చేస్తే ఆ బాల్ వాని ముఖం మీదే తగులుతుంది. ఇప్పుడు హీరో తీసుకున్న ప్రాజెక్ట్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ ట్రిప్ క్యాన్సిల్ అయింది కదా, సో దానికి బదులుగా హీరో వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ అందరినీ పిలిపించి ఒక చిన్న డిన్నర్ లాంటిది పెడతారు. మనోడికి మాత్రం ఈ డిన్నర్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది. ఇంకేం చేస్తాడో ఆ రిమోట్ ఎత్తి ఆ డిన్నర్ చాప్టర్ మొత్తాన్ని స్కిప్ చేసి ఒక్కసారిగా వాని వర్క్ టేబుల్ పని కూర్చునేసి ఉంటాడు. అమ్మయ్య ఇంక ప్రశాంతంగా పని చేసుకోవచ్చురా అనుకుంటే కరెక్ట్ గా వాని వైఫ్ ఎంట్రీ ఇస్తుంది. ఏంలే ఒక 10 నిమిషాలు ఆ పిల్లల్ని చూసుకుంటే మొత్తం సర్దేసి వస్తాను అని చెప్తుంది. మనోడికి అస్సలు ఓపిక లేదు, ఏమన్నా వదులుకొనేసి ఆ ఆర్గ్యుమెంట్ మొత్తాన్ని స్కిప్ చేస్తాడు. ఎందుకన్నా మంచిది మోర్టీకి ఫోన్ చేస్తే వాడు ఇంటి బయటే ఉంటాడు. షాక్ అయింది చాలా, గానీ ఏమో చెప్పరాని అడిగితే ఇంతసేపు నేను ఒక డిన్నర్ చాప్టర్ నే స్కిప్ చేసి అది అయిపోయింటే తప్ప ఇంకా డిన్నర్ లో జరిగిన ఏ విషయాలు గుర్తులేదు ఎందుకు అడుగుతాడు. వెంటనే ఆ టైం జోన్ లోకి పిలుచుకోకపోతేనే అర్థమవుతుంది. మనోడు ఎప్పుడైతే ఒక చాప్టర్ నే స్కిప్ చేస్తాడో అది వాడికి మాత్రమే టైం ఫాస్ట్ గా పోయినట్టు ఉంటుంది, మిగతా వారికి కాదు కదా. అలాంటి టైంలో వాడి బాడీ మాత్రం అక్కడ ప్రెసెంట్ లో ఉంటుంది, మైండ్ ఎంత ఆబ్సెంట్ అనే చెప్పొచ్చు. దీన్నే వాళ్ళు ఆటో పైలట్ మోడ్ అంటారు. ఈ టైంలో మనోడు ఏదడిగినా అంటాడు, ఎదురు మాట్లాడు. అప్పటి నుంచి మనోడు హెల్త్ బాగాలేకున్నా స్కిప్ చేస్తాడు, ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉన్నా స్కిప్ చేస్తాడు, ఈవెన్ స్నానం చేసేది కూడా స్కిప్ చేస్తాడు. ఎట్లో కష్టపడి ఆఫీస్కి వచ్చింటాడు కదా, మొగమంతా వాడిపోయి ఉంటుంది. వాడి కలర్ని పెంచుకునేకి ఏ కలర్లు మారుస్తాడు చూడండి. ఓసారేమో ఎల్లోగా మారుతాడు, ఇంకోసారేమో హల్క్ అయిపోతాడు, ఇంకోసారేమో పింక్ అయిపోతాడు. లాస్ట్కి వాడి స్కిన్ టోన్ని పెంచుకొని వచ్చి చూస్తే ఒక బోర్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో కూడా వాడు ఫన్ ఎత్తుక్కుంటాడంటే చూడండి. ఆ రోజు నైట్ చైనీస్ క్లయింట్స్ తో మీటింగ్ ఉంటుంది. అట్లా వాళ్ళు మాట్లాడుకుంటా ఉండి ఎంతైనా ఇచ్చిరో గొప్పోడే అని చెప్తా అంటారు. మనోడు కూడా దానికి కౌంటర్ గా మర్చిని మర్చిపోకూడదు అని చెప్తా ఉంటే వాళ్ళ నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్స్ గురించి మాట్లాడుతున్నారు అని తెలియక ఈ మేనేజర్ గాడు ఏదో ఫుడ్ ఆర్డర్ చేస్తానర్లే అనుకుని పర్లేదు 2 ఆర్డర్ చేసేండా కోస్ట్ తినేద్దామని చెప్తాడు. తిండి గురించి కాదురా వాళ్ళు మాట్లాడుతుండేది, వాళ్ళ జాతీయ క్రీడాకారుల గురించి రా అంటే ఇంకా అక్కడే ఉంటే గిన్నెలతోనే కొట్టేస్తారేమో, అందుకే వాడే లేసి వెళ్ళిపోతాడు. ఫస్ట్ ఇంప్రెషన్ దుబ్బిందా, వాళ్ళు ఏమో డిస్కస్ చేసుకోవాలని సైడ్కి వెళ్ళిపోతారు. ఇప్పుడే మనోడు తెలివిగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినేదానికి వాళ్ళ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి లాంగ్వేజ్ చేంజ్ చేసి చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళకి అసలు మన హీరో చూపించిన మోడలే నచ్చలేదని.
ఇంకొన్ని రూమ్స్ అన్న యాడ్ చేసి ఒక 2 రాళ్ళైనా వెనకేసుకొచ్చి వాళ్ళు మాట్లాడుకుంటా అంటే అదన్నీ వీడు గప్చుప్ గా వినేసి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మోడల్ పేపరే చింపేసి వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్స్ అడిగింటారో దానికి సిమిలర్ గానే మనోడు చెప్పింటాడు. ఇంకేముంది, చేయి జారిపోయే ప్రాజెక్ట్ వాళ్ళ చేతికి వచ్చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కన్నా సక్సెస్ఫుల్ గా మనం తీసుకుంటే నిన్ని కూడా ఒక పార్ట్నర్ గా చేర్చుకుంటాని ఆ మేనేజర్ చెప్పింటాడు. ఇంకా పార్ట్నర్ అయిపోయినామని సంతోషంతో వాళ్ళ పిల్లలకి కొత్త సైకిల్, వాడి వైఫ్ కి ఒక కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ అని అందరినీ సర్ప్రైజ్ చేస్తాడు. నాకు తెలుసు మన పాట ఈరోజు రేడియోలో వచ్చినప్పుడే ఈరోజు ఏదో మంచి జరుగుతుంది అని చెప్తే మనకు పాట ఏందది అని అడిగితే మనం ఫస్ట్ టైం కిస్ చేసుకునేటప్పుడు వెనక మ్యూజిక్ ప్లే అయింది కదా అని చెప్తుంది. ఇంకా ఇంత హ్యాపీ మూమెంట్లో తెలీదు, గుర్తులేదు ఇవన్నీ చెప్తే గూపలు ఎదిరిపోతాయని అర్థం చేసుకున్న హీరో వెంటనే ఆ టైం లైన్లోకి పోయి ఆ పాటనే కాకుండా తను వేసుకున్న డ్రెస్తో సహా చెప్తాడు. ఇంకా లేడీస్కి దీనికన్నా ఇంకేం కావాలి చెప్పండా. పార్ట్నర్ అయిపోయినాం కదా అని మనోడు హ్యాపీగా ఆఫీస్కి వచ్చింటే అప్పుడే ఆ మేనేజర్ కూడా చెప్తాడు ఇంకా మనోడు పార్ట్నర్గా ప్రమోట్ కాలేదంట. ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాడో అప్పుడు ప్రమోట్ చేస్తాను అని చెప్తాడు. వస్తుంది చూడండి మనోడి కోపము. టైం స్టాప్ చేసి వాడిని 2 దౌళ్ళు వాయించేసి రిజ్యూమ్ చేస్తే వానికి 1 నిమిషానికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ రోజు నైట్ ఏదో హీరో వాళ్ళ పిల్లలు హౌస్ డ్రాయింగ్ వేసుకొచ్చి చూపిస్తే అది బాలేదు ఇది బాలేదని ఆఫీస్లో ఉండే కోపం అంతా వీళ్ళ మీద చూపించేస్తాడు. పాపం వాళ్ళు కూడా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఆ టెన్షన్కి బయటకు వచ్చి పొగొప్పుతా అంటే వాళ్ళ పక్కింటి పిల్లోడు ఉంటాడు కదా, వాడు ఎప్పుడు మేము అది కొంటిమి ఇది కొంటిమని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటానే ఉంటాడు. ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఏదో వ్యాన్ కొనిందంట, దాని ఫీచర్స్ గురించి పీతుకుంటా ఉంటే అప్పుడే ఆ పిల్లోడు వాళ్ళమ్మ బయటకు వస్తుంది. ఇప్పుడు ఇసా చూడరా నీకు పని అనేసి, ఏం జనరేషన్ అండి ఇది, మీరేమో మీ వాడు గాలి పీల్చుకుంటున్నాడు అని బయట వదిలితే వాడు అక్కడ తుప్పలో పొగ పీల్చుకుంటున్నాడు అని చెప్పి వాహన్నే ఇరికిచ్చేస్తాడు. దీన్నే కూలి ఇచ్చి డాష్ అని అంటారు. ఇంకా ఇంటికి వచ్చి ఈ టెన్షన్ నా వల్ల కాదురా అనేసి వాడి ప్రమోషన్ దాకా వాడి లైఫ్నే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాడు. కట్ చేస్తే ఆ మేనేజర్ గడే మన హీరోని అందరి ముందర పార్ట్నర్గా ప్రమోట్ చేసింటాడు. కానీ ఇక్కడ దరిద్రం ఏమరా అంటే మన హీరో ఒక 2-3 నెలల్లో ప్రమోషన్ కొట్టేస్తామేమో అని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసింటాడు. కానీ ఆ లడ్డులో మేనేజర్ గాడు 1 సంవత్సరం తర్వాత వానికి ప్రమోషన్ ఇచ్చింటాడు. ఈ 1 సంవత్సరంలో ఏమేమైపోయారని పోయి చూస్తే ఫస్ట్ వాడికి వాని వైఫ్ కున్న రిలేషన్షిప్ దొబ్బింది. ఈ 1 ఇయర్ మనోడు ఆటో పైలట్ లో ఉన్నందువల్ల తన ఇష్టా కష్టాలు పట్టించుకుంటాడు. దీనివల్ల వాళ్ళిద్దరి గొడవ పెరిగి ఇంటి దాటి ఇప్పుడు కౌన్సిలింగ్ దాకా వచ్చింటుంది. న్యాయంగా చూసే ఇక్కడున్న పెద్ద మనిషి వాళ్ళిద్దరిని సమాధాన పరిచి ఇంటికి పంపించాలా. అది వదిలేసి తను చెప్పిండిదంతా కరెక్ట్, మనోడు చెప్పేదంతా రాంగ్ అని చెప్తే దాన్ని కలపడం అంటారు, విడగొట్టింగ్ అంటారు. ఇంకా మనోడే తనని సమాధాన పరిచే ట్రై చేస్తా అంటే అది కొంచెం గొడవగా మారేసరికి ఆటోమేటిక్ గా ఆ సీనే స్కిప్ అయి డిన్నర్ లో కూర్చోంటాడు. వానికి అర్థం కాలే అది ఎట్లా ప్రెస్ చేయకుండానే స్కిప్ అయింది. మధ్యలో వాళ్ళ ఇంటి కుక్క వేరే చనిపోయి ఉంటుందా, ఇంకో కుక్కను కూడా తెచ్చేసి ఉంటారు. అది ప్లస్ వాడి రిలేషన్షిప్ వేరే స్పాయిల్ అయిందా, అవన్నీ గుర్తు తెచ్చుకొని వాడి బాధ మొత్తం కక్కేస్తాడు. కాసేపు తర్వాత మోర్టిక్ ఫోన్ చేద్దాం అనుకుంటే ఈసారి కాల్ చేయక ముందే వాడు వచ్చేసి ఉంటాడు. సర్లే లాగొద్దు మ్యాట్రిక్ రా అని చెప్తాడు. ఏముంది అదే ఆటోమేటిక్గా స్కిప్ చేస్తుంది, ఏమన్నా రిపేర్ అని అడిగితే ఇప్పుడే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనోడు ఫస్ట్ లో ఆ రిమోట్ యూస్ చేసేటప్పుడు వాడి వైఫ్తో ఆర్గ్యుమెంట్ స్కిప్ చేసినాడు, ట్రాఫిక్ స్కిప్ చేసినాడు, ఇంకా వాడి హెల్త్ ఇష్యూస్ కూడా ఏమన్నా వస్తే ఆ టైం దాకా స్కిప్ చేయనాడు. ఆ రిమోట్ దాన్నే రొటీన్గా అనుకుని ఈ 1 ఇయర్ మొత్తం ఈ హెల్త్ ఇష్యూస్, వైఫ్తో ఆర్గ్యుమెంట్, ట్రాఫిక్ మొత్తాన్ని స్కిప్ చేసి ఉంటుంది. ఇక మీదట కూడా స్కిప్ చేస్తుంది. అందుకే ఇంచేపు వైఫ్తో ఆర్గ్యుమెంట్ చేస్తుంటే ఆటోమేటిక్గా స్కిప్ అయి ఉంటుంది. ఈ ఫీచర్ కో దండం, నీ రిమోట్ కో దండం, ఇందారా బాని రిమోట్ ఇచ్చేస్తే వాడు ఫస్ట్లోనే చెప్పినాడు కదా వన్స్ ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత నో రిటర్న్ ఆప్షన్ అని. అట్లా ఎన్నిసార్లు మోటి చేతికి ఇచ్చినా కూడా మళ్ళీ వాన్ చేతికి వచ్చేస్తుంది. సరే పగలు కొట్టేస్తే ఏమవుతుందని పగలు కొట్టిన తర్వాత కూడా వాన్ దగ్గరికి వస్తుంది. ఇదంతా కాదనేసి ఎత్తి బయట పారేస్తాడు. మళ్ళీ వాన్ బాడీలోనే ఎక్కడో ఒక చోట అపియర్ అవుతుంది. సరే బట్టలంతా తీసేసి ఏమవుతుంది అని చెప్తే ఏంలే ఉన్న నవరంధ్రాల్లో ఏదో ఒక రంధ్రం చూసుకుని వచ్చేస్తుంది. సరే ఇప్పుడు ఏందా చేసేది అని అడిగితే ఎంజాయ్ పాండుగ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే సిచ్యువేషన్ అర్థం చేసుకున్న హీరో ఎక్కడ స్నానం చేస్తే అది కూడా స్కిప్ అయిపోతుందేమో అని భయంతో లేసిన వెంటనే ఉన్న పలంగా అట్లే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళేది కూడా చూడండి, వాడు అనుకుంటే కార్లో వెళ్ళొచ్చు, కార్లో వెళ్తే ట్రాఫిక్ జామ్ అయితే స్కిప్ అయిపోతుంది. దానికి భయపడుకొని సైకిల్లోనే వెళ్తాడు. ఎట్లో ఎవరికి కనిపించకుండా ఆఫీస్ రూమ్ లోకి వచ్చింటే అక్కడే ఆ మేనేజర్ ఉంటాడు. ఏం మైకేల్, ప్రమోషన్ ఇచ్చిన నెక్స్ట్ డేనే అదుపు లేకుండా ఇట్లా వచ్చేదని అడిగితే ఇంకా వీనికి ఏదో చెప్పాలి కదా, అది ఇది ఆలోచించి మనం ఆఫీస్కి వచ్చింది పని చేసేకి, ఆ బట్టలు వేసుకున్నాడు, ఈ డ్రైవర్ వేసుకున్నాడు, అవంతా చూస్తా ఉంటే టైం వేస్ట్ అవుతుంది, ఫస్ట్ వర్క్ అంటాడు. వాడు ఇంకా దేడి దిమాగ్గాడు. మనోడు చెప్పిన సోదికి వాడు ఇంకా మోటివేట్ అయిపోయి కరెక్ట్ అని చెప్పేసి వాడు కూడా బట్టలు తీయేస్తాడు. ఇంకా ఫ్యాంట్ కూడా తీపోతా అంటే అయ్యో వద్దురా బా, ఎవరన్నా చూస్తే ఇట్లే ఏమన్నా ప్రమోషన్ వచ్చిందేమో అనుకుంటారని చెప్తే అది కూడా కరెక్టే కదా అంటాడు. సరే వచ్చిండే విషయం ఏమో చెప్పండి అని చెప్తే మనోడు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి పైనుండే వాళ్ళు కూడా గుర్తించి ఇంకొంచెం కష్టపడితే సీఈఓగా అపాయింట్ చేస్తాను అని చెప్పింటారు. అట్లా జరిగితే బానే ఉంటుంది అనుకుంటుంటాడు. అంతే
ప్రమోషన్ అంటే తెలిసిందేదే కదా, ఆటోమేటిక్ గా అది కూడా స్కిప్ అయిపోతుంది. సీన్ కట్ చేస్తే ఆ కంపెనీ సీఈఓ బకెట్ తన్నేసినాడంట. ఇంకా ఖచ్చితంగా ఆ పోస్ట్ మనోడికే వచ్చింటుంది. దీనికి ఎట్లా ఎక్కువ టైం కూడా పట్టలేదప్పా, ఏమి 10 ఏండ్లు అంతే. ఎస్, 10 ఏండ్లు. ఒక్క సంవత్సరానికే వానికి మైండ్ బ్లాక్ అయిపోయా. ఇప్పుడు 10 ఏండ్లలో ఏమేమైందో ఏం తెలీదు. లేచి చూస్తే పొట్ట పెరిగి లడ్డు బాబు లెక్క ఉంటాడు. అంత పెద్ద భారీ ఆకారంలో కూడా అక్కడెక్కడో మూల్లో ఆ రిమోట్ తగులుకుంటుంది. అది ఆ రిమోట్ కున్న డెడికేషన్ అంటే. వాడు అపార్ట్మెంట్ చూసేకేమో లగ్జూరియస్ గా ఉంటుంది, కానీ ఇంట్లో ఎవరు ఉండరు. ఏమని వాని ఇంటికి పోయి చూస్తే వాని కొడుకు కూడా వీనిలాగే లడ్డు బాబు 2.0 లా ఉంటాడు. కూతురు కూడా పెరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ టీనేజ్ లో ఉన్నారనమాట. మళ్ళీ రెండో కుక్క కూడా చచ్చిపోయి మూడో కుక్కను కూడా తెచ్చేసి ఉంటారు. ఇక్కడ దానికన్నా దారుణం ఏమరా అంటే వాడి వైఫ్ వానికి డివోర్స్ చేసి ఫస్ట్ సీన్ లో స్విమ్మింగ్ కోచ్ గా చూపించింటారు చూడండి, వాడినే పెళ్లి చేసుకుంటుంది. మనోడు కావాల్సిన దానికన్నా ఎక్కువ సంపాదించింటాడు. బట్ ఓ పక్క ఫ్యామిలీని కూడా చూసుకోవాలి కదా. ఆ ట్రీ హౌస్ చూడండి, వాళ్ళ పిల్లలు 10 ఏండ్లు ముందు అడిగింటారు దాన్ని రెడీ చేసేయమని. ఇప్పటికే అది అట్లే ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనోడు ఎంత మాత్రం కేర్ తీసుకుంటున్నాడో. అందుకే తను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. హీరో ఏం చేసినాడు అనేది వానికి గుర్తులేక వాడి మీద గొడవకు పోతా అంటే వాళ్ళ ఇంటి కుక్క వాని మీద అటాక్ చేస్తుంది. అక్కడి ఇంకా పోయి గోడకు తగిలినాడు అంతే. అక్కడ సీన్ కట్ చేస్తే ఇంకో 6 సంవత్సరాల తర్వాత చూపిస్తారు. లైఫ్ ఇస్ షార్ట్ అంటారు, మరి ఇంత చిన్నదని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. సరే, ఈ 6 years లో ఏమైందంటే ఆ కుక్క దొబ్బిన తర్వాత మనోడికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయించింటారు. అది ఇది టెస్ట్ చేస్తారు కదా, అట్లా బాడీ స్కాన్ తీసి చూస్తే క్యాన్సర్ ఉందని కనిపెట్టింటారు. ఎట్లో స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి తీసేసుంటారు. ఆ ప్రాసెస్ లోనే వాడి పొట్ట కూడా తగ్గింటుంది. ఫ్యామిలీ రిలేషన్షిప్ ఏమో స్పాయిల్ అయింది. సరే, ఆఫీస్కి పోతే మనోడు చిన్నప్పుడు ఏదైతే కలకన్నాడో అదే అక్కడ ఉంటుంది. CEO ఆఫ్ ద కంపెనీ, బెస్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద ఇయర్ అని అది ఇది మనోడు పైన 10 ఉంటాయి. అట్లే వాని కొడుకుని చూపిస్తే వాడు కూడా అదే కంపెనీలో ఒక పార్ట్నర్ ఉంటాడు. మనం ఫస్ట్ సీన్ లో చూసినప్పుడు వాడు కొంచెం లావుగా ఉండే కదా, కొంచెం వర్కౌట్ అది ఇది చేసినందువల్ల ఇప్పుడు బాడీ ఫిట్ గా పెట్టుకుంటాడు. ఎంతైనా కంపెనీలో పార్ట్నర్ కదా, కొంచెం బిజీగా ఉంటాడు. నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉంటావు అని చెప్తే అప్పుడు మన ఫ్యామిలీ అంతా కలిసి బయటికి పోదాం. ఎట్లో మీ అమ్మ రాదు కాబట్టి నువ్వు, నేను, చెల్లి, నానమ్మ అలాగే తాతను కూడా పిలుచుకొని పోదాం అని చెప్తే అప్పుడే వాళ్ళ కొడుకు చెప్తాడు హీరో వాళ్ళ నాన్న ఇప్పుడే రీసెంట్ గా చనిపోయి ఉంటాడు అని. పాపం వాళ్ళ నాన్న మరణం తట్టుకోలేక అక్కడి నుంచి ఏడ్చుకుంటా వచ్చేస్తాడు. వాళ్ళ నాన్న చనిపోయే టైంకి పోదాం అనుకుంటే ఆ రిమోట్ పనిచేయదు. ఎందుకంటే ఆ ప్లేస్ లో మన హీరో ఉంటే మాత్రమే మళ్ళీ ఆ టైంకి వెళ్ళగలడు. అట్లీస్ట్ వాళ్ళ నాన్నను లాస్ట్ టైం చూసిండే సీన్ కన్నా వెళ్దామని పోతే అప్పుడు వాళ్ళ కొడుకు ఒక సూపర్ మోడల్ ఎత్తుకొచ్చి చూపిస్తాడు. దాన్ని కనీసం చూడకుండానే బాలేదు అని రిజెక్ట్ చేస్తాడు. అదే టైంకి వాళ్ళ నాన్న వచ్చింటే ఇంతసేపు మన హీరో వాళ్ళ కొడుకుని అడిగినాడు కదా ఫ్రీగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి బయటికి పోదామని, అదే మాటనే హీరోతో వాళ్ళ నాన్న అడిగింటాడు. ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నంత మాత్రాన పలకరించకపోతే పోనీలేండా, కనీసం కూర్చొని కూడా చెప్పకుండా నాకు ఇట్లా వాటికంత టైం లేదని చెప్పి హార్ష్ గానే చెప్పేస్తాడు. అయినా కూడా వాళ్ళ నాన్న ప్రేమతో దగ్గరికి వచ్చి మైకేల్ నువ్వు కనుక వస్తే ఈ కాయిన్ ట్రిక్ యొక్క సీక్రెట్ అని చెప్తాను అని చెప్తే అవంతా నాకు ఎప్పుడో తెలుసు పే అంటాడు. రే మరి ఇంత దారుణమారా నేను వాడిని వాడి తిట్టుకుంటా అంటే పాపం వాళ్ళ నాన్న ఏడ్చుకుంటా బయటికి వెళ్ళిపోతాడు. అట్లే మనోడు కూడా వాళ్ళ నాన్న గుడ్ బై చెప్పేసి వస్తా ఉంటే సారీ మైకేల్ మీ నాన్న టైం వచ్చింది అందుకే పిలుచుకునేసి అని చెప్తాడు. నువ్వెవరు పిలుచుకునేకి అడిగితే అప్పుడే తెలుస్తుంది వాడొక డెత్ ఏంజల్ అని. వానికి భయపడుకొని ఎక్కడన్నా మంచి ప్లేస్కి వెళ్ళిపోవాలని రిమోట్ నొక్కితే అక్కడ సీన్ కట్ చేసి హీరో కొడుకు పెళ్లిలో చూపిస్తారు. వానికి అక్కడున్న కేక్ జనాలంతా చూసిన తర్వాతే వాళ్ళ కొడుకు వెడ్డింగ్ డే అని అర్థమవుతుంది. ఓ 2 మంచి మాటలు మాట్లాడేసి అట్లీస్ట్ వాళ్ళ అమ్మన్నా ఉందనుకుని ముద్దు పెట్టి మరీ మాట్లాడిస్తా అంటాడు. అప్పుడు వాడి వైఫ్ తన కొత్త హస్బెండ్ తో డాన్స్ చేస్తా అంటే అదే టైంకి వీళ్ళిద్దరు ఫస్ట్ కిస్ జరిగేటప్పుడు ఒక మ్యూజిక్ ప్లే ఉంటుంది కదా, అదే మ్యూజిక్ ఇక్కడ కూడా ప్లే అవుతుంది. ఇంకా వాళ్ళ పాత మెమరీస్ మొత్తం గుర్తుకొచ్చి కొంతసేపు నా ఎక్స్ హస్బెండ్ తో డాన్స్ చేసి వస్తానని చెప్పి వాని దగ్గర పర్మిషన్ అడిగే వస్తుంది. మనోడికి అది నచ్చదు. నా వైఫ్ నా దగ్గర వచ్చేదానికి నీ పర్మిషన్ ఏంద్రా అని టైం స్టాప్ చేసి వాని ఫ్యాంటే ఇప్పేసి అక్కడికే వెళ్ళిపోతారు. పాపం అంకుల్ మానం పాయ. వీళ్ళిద్దరు హ్యాపీగా డాన్స్ చేసిన తర్వాత ఆ యాంగ్జైటీ ఫీలింగ్ కి మళ్ళీ ఇంకో హార్ట్ అటాక్ వస్తుంది. ఇంకా మనోడి జీవితం ఆ బెడ్కే పరిమితం. ఆ మిషన్సే వాడిని బతికేలా చేస్తున్నాయి. పాపం ఇంకా వాడి కూతురేమో వాడు కళ్ళు తెరిచేంత వరకు తిండి నిద్ర లేకుండా ఆ హాస్పిటల్లోనే వాడినే చూసుకుంటా ఉండిపోయి ఉంటుంది. సరే మీ ఇద్దరు రెస్ట్ తీసుకోండా, నాకు ఆఫీస్లో కొంచెం అర్జెంట్ పని ఉంది అని చెప్తే రే ఇప్పుడే కదరా పెళ్ళైంది హనీమూన్ పోవారా అంటే అట్లంతా ఏం లేదు డాడీ, నా వైఫ్తో మాట్లాడితే ఎంతైనా బిజినెసే కదా ముఖ్యమని చెప్తా అంటే సార్ ఎక్కువసేపు పేషెంట్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసరికి ఓకే డాడీ రెస్ట్ తీసుకొని చెప్పి వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. మనోడేమో చెప్దాం అనుకుంటాడు. అంతలోపు వీళ్ళిద్దరు వెళ్ళిపోయేసరికి ఏమైపోయినా పర్లేదని ఆ వైర్లు మొత్తం పీకేసి కిందకు వచ్చేస్తాడు. వాళ్ళు కంటికి అందిన దూరంలోనే ఉంటారు. మనోడు ఎంత అరిచినా కూడా వాళ్ళకి వినపడదు. అంతకు మించి మనోడి బాడీలో కూడా ఎనర్జీ లేదు. అయినా కూడా మొత్తం ఎనర్జీని కూడగట్టుకొని పరిగెత్తా పోతే కాల్ స్లిప్ అయి పడిపోతాడు.
ఎట్లో లక్కీగా వాళ్ళ కొడుకు చూసి పరిగెత్తా వెళ్తాడు. అదే టైంకి ఆ కారులో నుంచి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వస్తారు. హీరో కూడా తెలుసు వానికి టైం అయిపోయిందని, అందుకే అయినంత వరకు అందరితోనూ ముఖ్యంగా వాళ్ళ కొడుక్కి చెప్తాడు. ఫస్ట్ ఫ్యామిలీ, దాని తర్వాతే బిజినెస్ అయినా మీటింగ్స్ అయినా నాలా మాత్రం అవ్వద్దండి అని చెప్పి హీరో వైఫ్ కి ఒక లెటర్ ఇస్తాడు. దాంట్లో వాళ్ళిద్దరూ ఫస్ట్ మీట్ అయినప్పుడు మాట్లాడిన మాటలన్నీ దాంట్లో ఒక్కొక్కటిగా రాసి ఇచ్చింటాడు. చివరిగా వాడి కూతురికి గుడ్ బై చెప్పేసి అందరి ముందర అక్కడే చనిపోతాడు. అక్కడ సీన్ కట్ చేస్తే మళ్ళీ మనోడు బెడ్ నుంచి లేస్తాడు. అది యంగ్గా. ఏమిటంటే ఫస్ట్ సీన్లో మనోడు రిమోట్ వెతికేకి వచ్చింటాడు కదా, అట్లే వెతుక్కుంటా వచ్చి పనుకునేసింటాడు. అంతే. దాని తర్వాత జరిగిండేది మొత్తం కళ. లేకుంటే వాడు ఇంకా పని 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 అని పని మాత్రమే పట్టుకొని తిరుగుతుంటే వాడి ఫ్యూచర్ ఇదని ఒక చిన్న వార్నింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మనోడు ఆనందానికి అద్దు లేవనుకోండా రాత్రికి రాత్రే వాళ్ళ పేరెంట్స్ ఇంటికి పోయి వాళ్ళిద్దరినీ రేపు డిన్నర్కి రమ్మని చెప్పి వాళ్ళ నాన్న ఆ కాయిన్ ట్రిక్ చూపిస్తే మాత్రమే వాళ్ళ నాన్న ఇంటికి పోవాలని చెప్పేసి వెళ్ళిపోతాడు. దాని తర్వాత వాడు ఇంటికి వస్తే వాడి చేతిలో పట్టే కాలేదంటే చూడండా, ఫస్ట్ సీన్ లో ఒక ఫ్యామిలీ ట్రిప్ క్యాన్సిల్ చేసింటాడు కదా, ఆ ట్రిప్ రేపే అని చెప్పి అందరినీ హ్యాపీ చేస్తాడు. అట్లే వాడి పెడ్డాకి ఒక ఫిమేల్ డాగ్ తెచ్చినాను అనుకుంటాడు, కానీ అది మేల్ డాగ్ అని తెలియకపోయా. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఆ టేబుల్ పైన మళ్ళీ అదే రిమోట్ కనిపిస్తుంది. అలాగే మార్టీ నుంచి లెటర్ ఉంటుంది. ఇప్పటికి కూడా మనోడు అనుకుంటే ఆ రిమోట్ ని యూజ్ చేసుకోవచ్చు, బట్ కావాలనే దాన్ని ఎత్తి చెత్తకుపలేస్తాడు. ఇలాంటి రిమోట్ మీ దగ్గర ఉంటే ఏమేం చేస్తారనేది కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. కొంచెం ఫన్నీగా ట్రై చేయండి చూద్దాం. ఎట్లో మూవీ చూసేసి ఇంకా మనం దాని నుంచి ఇన్స్పైర్ కాకపోయినా ఏదో చేసినట్టు బిల్డప్ కొట్టాలి కదా, మనం కూడా ఒకటి ఇచ్చేస్తే పోలా. సరే, లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ డెస్టినేషన్, ఇట్స్ ఏ జర్నీ. ఉండే లైఫ్ ని ఇంట్రోవర్ట్ లా బతకకుండా ఓ 10 మందితో కలిసి ఎవ్రీ మూమెంట్ ని ఎంజాయ్ చేయండా. అలాగే ఈ మూవీ నచ్చినట్లయితే లైక్ చేసి మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికన్నా ముందు మన వీడియోస్ మీ మొబైల్కి చేరుతుంది. ఇంకా మన సోషల్ మీడియా అకౌంట్స్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ సెక్షన్లో పిన్ చేసా, పోయి ఫాలో అయిపోండి. ఓకే గైస్, ఇంకో మూవీలో త్వరలోనే కలుద్దాం.